నమస్కారం అండి స్నేహితులారా. మీ యొక్క జీవితం అనేది కుటుంబ బాధ్యతలతో, మీరు చేస్తున్న వర్క్ లేదా బిజినెస్ యొక్క ప్రజలతో, అనేక రకాల కోరికలు, ఆశలతో పూర్తిగా నిండిపోవడం వల్ల మీరు స్పిరిచువాలిటీకి చోటు ఇవ్వలేకపోతున్నారా? మీరు స్పిరిచువాలిటీకి చోటు ఇవ్వలేకపోవడం వల్ల మీరు ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల వల్ల మీకు ఎదురవుతున్న మానసికమైన ఆందోళన, అలాగే అశాంతి, నిరుత్సాహం నుండి బయటపడలేక ముందుకు వెళ్ళలేకపోతున్నారా? జీవితంలో ఆనందంగా జీవించలేకపోతున్నారా? అయితే ఇప్పుడు నేను చెప్పబోయే కథ మీకోసమే. ఈ యొక్క కథ ద్వారా స్పిరిచువాలిటీకి మీ యొక్క జీవితంలో ఏ విధంగా చోటు ఇవ్వాలి అనే విషయం మీకు అర్థమవుతుంది. కాబట్టి ఈ యొక్క కథని జాగ్రత్తగా ఆలకిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. పూర్వకాలంలో ఒక మహర్షి తన యొక్క శిష్యులతో ఒక రాజ్యం వద్దకు వెళ్ళడం జరిగింది. అక్కడుండే భటుడు రాజుకు వెళ్ళి రాజుగారితో ఈ విధంగా చెప్పారు: రాజుగారండి, మిమ్మల్ని కలిసేందుకు ఒక మహర్షి తన యొక్క శిష్య బృందంతో మన యొక్క రాజ్యం వద్దకు రావడం జరిగింది. మీతో ఆయన మాట్లాడాలనుకుంటున్నారు, ఆయనకి ఏం చెప్పమంటారు అని ఈ యొక్క భటుడు రాజుకి చెప్పడం జరిగింది. రాజు ఏం చేశాడంటే ఒక కుండలో పూర్తిగా నీటిని నింపి ఆ యొక్క మహర్షికి ఇవ్వమని చెప్పాడు. అప్పుడు ఈ యొక్క భటుడు పూర్తిగా వాటర్తో నిండిన కుండని ఆ యొక్క మహర్షికి ఇవ్వడం జరిగింది. మహర్షి ఆ యొక్క కుండ తన గురించి తీసుకొచ్చినట్లుగా తీసుకోవడం జరిగింది. అయితే మహర్షి ఆ యొక్క భటుడికి ఏం చెప్పాడంటే కొంత పంచదారని ఇవ్వమని అడిగాడు. మహర్షి ఆ యొక్క పంచదారని పూర్తిగా ఆ యొక్క కుండలో కలిపి ఆ యొక్క భటుడికి ఇచ్చి ఈ యొక్క కుండ నీటిని మరలా రాజుగారికి ఇవ్వమని చెప్పడం జరిగింది. రాజుగారు ఆ యొక్క కుండ నీటిని రుచి చూసి చాలా తీయగా ఉందే అని భటుడితో ఈ విధంగా చెప్పడం జరిగింది: ఆ యొక్క మహర్షిని మన యొక్క రాజ్యంలోనికి రానివ్వండి. ఆ యొక్క మహర్షికి, తన యొక్క శిష్య బృందానికి మన యొక్క రాజ్యంలో ప్రతి ఒక్క సదుపాయాన్ని కలిగించండి. వారు ఏం కోరుకున్నా సరే అది అందించండి అని మహారాజు భటుడికి చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే, మహారాజు ఈ యొక్క కుండ వాటర్ని మొదటగా మహర్షికి అందించినప్పుడు ఏమని ఒక సందేశం చెప్పాడంటే, మా యొక్క రాజ్యం అనేది ప్రజలతో పూర్తిగా ఈ యొక్క కుండలో వాటర్ ఏ విధంగా అయితే నిండి ఉందో ఆ విధంగా నిండి ఉంది. అటువంటిప్పుడు మీకు ఈ యొక్క రాజ్యంలో ఏ విధంగా ఆశ్రయాన్ని కల్పించగలం అని ఇండైరెక్ట్గా మహారాజు ఈ యొక్క మహర్షికి చెప్పడం జరిగింది. మహర్షి ఆ యొక్క కుండ వాటర్లో పంచదారని కలిపి మహారాజుకి అందివ్వడం ద్వారా మేము ఈ యొక్క నీటిలో పంచదార కలిసి తీయదనాన్ని ఏ విధంగా అయితే అందించిందో అదేవిధంగా మేము కూడా మీ యొక్క ప్రజలతో మమేకం అయిపోతూ మా దగ్గర ఉండే జ్ఞానాన్ని మీ యొక్క ప్రజలకి అందిస్తూ వారు ఆనందంగా, ఆహ్లాదంగా భగవంతుని ఎలా చేరుకోవాలి అనే విషయాన్ని వివరిస్తాం. తద్వారా వారి యొక్క జీవితాలు ఉన్నతమైన స్థాయికి చేరుకుంటాయి అనే విషయాన్ని మహారాజుకి మహర్షి ఇండైరెక్ట్గా చెప్పడం జరిగింది. ఆ యొక్క విషయానికి మెచ్చుకున్న మహారాజు ఆ యొక్క మహర్షిని, వాళ్ళ యొక్క శిష్య బృందాన్ని తన యొక్క రాజ్యంలోనికి రానివ్వడం జరిగింది. అలా రానియడం ద్వారా తన యొక్క రాజ్యంలో ఉండే ప్రజలు ఉన్నతమైన స్థాయికి చేరుకున్నారు. అదేవిధంగా మన యొక్క జీవితం అనే ఈ యొక్క కుండలో కుటుంబ బాధ్యతలు, అలాగే మనం చేస్తున్న వర్క్, అలాగే బిజినెస్ యొక్క ప్రెజర్, అనేక రకాల కోరికలు, ఆశలతో పూర్తిగా నిండి ఉండొచ్చు. మనం నిండిన ఈ యొక్క కుండలోకి పంచదార లాంటి ఈ యొక్క ఆధ్యాత్మికతని తీసుకుని వచ్చినట్లయితే ఈ యొక్క ప్రపంచంలో మనం ఎదుర్కొంటున్న అనేక రకాల సమస్యల నుండి పూర్తిగా బయటపడేందుకు మార్గం మనకు కనిపిస్తుంది. ప్రతి సమస్యకు అనేక రకాల ఒత్తిడి, అలాగే మానసికమైన ఆందోళన, అలాగే శారీరకమైన అనారోగ్య సమస్యల్ని మనం ఎదుర్కోవడం జరుగుతుంది. వాటి నుండి బయటపడేందుకు సులువైన మార్గం మనకి ఈ యొక్క ఆధ్యాత్మికత మార్గం ద్వారా తెలుస్తుంది. కాబట్టి స్నేహితులారా, ఆధ్యాత్మికతని మన యొక్క జీవితంలో తీర్చుకోవడం ద్వారా మన యొక్క జీవితం అనేది పూర్తిగా మారిపోవడం జరుగుతుంది. కాబట్టి నాకు అసలు టైం కుదరట్లేదండి, నేను ఆధ్యాత్మికంగా ఎదగాలనుకుంటున్నాను కానీ అవ్వట్లేదండి, ప్రతి ఒక్కరు కూడా ఇటువంటి సాకులు చెప్పడం జరుగుతుంది. ఒక్క క్షణం ఆలోచించండి.
మీ యొక్క జీవితంలో ప్రతిరోజు 24 అవర్స్ టైం మీకు మిగిలింది. ఈ యొక్క 24 అవర్స్లో మీరు ఎంత టైం మీకు ఉపయోగపడే విషయాలకి టైం ఇస్తున్నారు, ఎంత టైం ఉపయోగం లేని విషయాలకి టైం ఇస్తున్నారు అనే విషయాన్ని మీరు ఆలోచించినట్లయితే అక్కడే మీరు స్పిరిచువాలిటీకి ఇవ్వవలసిన టైం అనేది కేటాయించబడడం ఉంటుంది. అలాగే మీరు అనేక రకాల వర్కులు చేస్తూ ఉండడం వల్ల మీకు పూర్తిగా టైం అనేది ఉండకపోతే మనసులో భగవంతుడి యొక్క నామాన్ని జపించండి, ఓంకారాన్ని జపించండి, లేకపోతే మీరు తీసుకుంటున్న బ్రీత్ని గమనించండి. తద్వారా మీరు స్పిరిచువాలిటీగా డెవలప్ అయ్యేందుకు మీరు ఒక అడుగు వేయడం జరుగుతుంది. అలాగే మీరు చేస్తున్న ప్రతి ఒక్క పనిని కూడా ఎరుకతో గమనించండి. ప్రతి విషయంలో కూడా మీరు ఎమోషనల్గా అక్కడ ఫీల్ కాకుండా ఉన్నది ఉన్నట్లుగా మీరు గమనించినట్లయితే మీరు ఆధ్యాత్మికంగా ఉన్నతమైన స్థాయికి చేరుకుంటారు. మీరు చేస్తున్న ప్రతి పనిని కూడా శ్రద్ధగా గమనిస్తూ చేస్తున్న దాంట్లో నేను ఎంతవరకు పురోగతి సాధించాను, ఎంతవరకు దిగువ స్థాయికి చేరుకున్నాను, అలాగే నేను ఉన్నతమైన నియమాలను పాటిస్తున్నానా లేదా అనే విషయాన్ని మీరు గమనించినట్లయితే మీరు స్పిరిచువాలిటీగా ఉన్నతమైన స్థాయికి చేరుకోగలరు. కాబట్టి స్నేహితులారా, మనకు టైం లేదు అని మనం భావన చేస్తే మనల్ని మనం మోసం చేసుకున్నట్టే. కాబట్టి ప్రతి క్షణం కూడా మన ఆధ్యాత్మికతకు టైం ఇవ్వచ్చు. అది మన యొక్క ఆలోచనలోనే మాత్రమే ఉంటుంది. కాబట్టి మీరు ఏ విధంగా ఆలోచిస్తున్నారు, మీరు ఏ విధమైన డిసిషన్ తీసుకుంటున్నారు అనే దానిపైనే మీరు స్పిరిచువాలిటీగా డెవలప్ అవ్వాలా అవ్వకూడదా అనే విషయం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఈ క్షణం నుంచే మీరు ఆలోచించడం మొదలుపెట్టండి. తద్వారా మీరు ఆధ్యాత్మికంగా ఎదిగేందుకు మార్గం ఈరోజే మీకు మొదలవుతుంది. కాబట్టి స్నేహితులారా, ఒక అడుగు ముందుకు వేసి చూడండి. అలాగే నా దగ్గర క్రియాయోగ సాధన తీసుకుంటున్న సాధకులు వారి జీవితంలో ఎదురయ్యే అనేక రకాల మానసికమైన శారీరకమైన అనారోగ్య సమస్యల నుంచి బయటపడుతున్నారు. అలాగే మెంటల్గా అనేక రకాల సమస్యలు ఎదుర్కొన్న వాళ్ళు పూర్తిగా కుమిలిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం జరుగుతుంది. అలాగే వాడు చేస్తున్న వర్క్లో కానీ బిజినెస్లో కానీ రాణించలేకపోవడం వల్ల వారు పూర్తిగా అయోమయ స్టేజ్కి చేరుకోవడం జరుగుతుంది. మీరు కూడా మమ్మల్ని సంప్రదించడం ద్వారా, మేమిచ్చే చిట్కాల ద్వారా మీ యొక్క జీవితంలో ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, తద్వారా మీ యొక్క జీవితాన్ని ఆనందంగా ఆహ్లాదంగా ఏ విధంగా మెచ్చుకోవాలి అనే విషయాన్ని బోధించడం జరుగుతుంది. తద్వారా మీరు మీ యొక్క జీవితాన్ని కొత్త కోణంలో చూడడం మొదలు పెడతారు. ఓకేనండి, ఈ యొక్క అవకాశాన్ని ఇప్పుడే ఉపయోగించుకోవడానికి ప్రయత్నించండి. ఏవైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి. అలాగే వీడియోకి లైక్ చేయండి. తద్వారా మీకులాగే ఆధ్యాత్మికంగా డెవలప్ అవ్వాలనుకో ప్రతి ఒక్కరికి కూడా వీడియో అనేది షేర్ అవ్వడం జరుగుతుంది. థ్యాంక్ యూ.